ఈరోజు వీడియోలో లాకస్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఈ చాప్టర్ నుంచి మన టోటల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే 4 + 4 8 మార్క్స్ వస్తాయి. ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. క్లియర్? వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవుతారు. అర్థమైంది కదా? సో వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఇచ్చాడో చూద్దాం. క్వశ్చన్ చూడన్నా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లాకస్ ఆఫ్ పి. అంటే ఈ పి అనేది ఇక్కడ పాయింట్ అన్న. అర్థమైందా? పి అనేది పాయింట్ అంటే మనం దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాకస్ ఆఫ్ ద ఈక్వేషన్. అంతేనా? ఈక్వేషన్ ఆఫ్ ద లాకస్ అంటే లాకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి? పి అనే పాయింట్ ఇచ్చాడు. లాక్ అంటే పి యొక్క లాకస్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కన్నా? పి నుంచి లాకస్ ఒక ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేమి ఇచ్చాడు? రేషియో ఇచ్చాడు. ఏంటి? 2:3. అదేవిధంగా 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏంటి? 5, -4 అండ్ 7, 6. అర్థమైంది కన్నా? సో చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రేషియో ఇచ్చాడు, 2 పాయింట్స్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? పి అనే పాయింట్ నుంచి లాకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? చూడండి, పి అనే పాయింట్ని కాదు, పి అనే పాయింట్ నుంచి లాకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి సొల్యూషన్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ రాసుకున్నాం. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? ఏ 5, -4 అండ్ బి వచ్చేసరికి 7, 6 ఇచ్చాడు. ఇవి మనకి ఇచ్చిన పాయింట్స్ కదా. మనం ఏం చూపించాలి? పి యొక్క లాకస్ ఈక్వేషన్ చూపించాలి. సో పిని మనం x, y అనుకుందాం. ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద లాకస్. అర్థమైంది కదా? సో చూడండి, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఏ, ఇది పి. చూడండి, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే పిఏకి మధ్య ఉన్న డిస్టెన్స్, అదేవిధంగా పిబికి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ రెండింటిని PA/PB అనుకుంటే అప్పుడు 2 ఏమవుతుంది? 2/3 అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఈ కండిషన్ యూజ్ చేశాను. PA/PB = 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × PA = 2 × PB అవుతుంది. అర్థమైంది కదా? సో ఇదేంటి మనకు వచ్చిన కండిషన్ ఏంటి? 3PA = 2PB వచ్చింది ఇక్కడతో. ఓకే. సో నెక్స్ట్ ఇది ఏదైతే 3PA = 2PB వాల్యూ వచ్చింది కదా. సో దీన్ని మీరు స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయండి. ఏం చేస్తారు? స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు 3² అనేది 9 అవుతుంది. 2² అనేది 4 అవుతుంది. అప్పుడు చూడండి, 3² 9 PA² = 2² 4 PB² అనమాట. ఇప్పుడు చూడండి అన్న, నెక్స్ట్ ఈ 3PA అండ్ 2PB ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, PA² ఉంది. ఇక్కడ మనకి P ఏంటి? x, y. అదేవిధంగా ఏ ఉంది. సో ఏ ఎంత వచ్చింది మనకి? 5, -4. దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. అర్థమైంది కదా? సో మనకి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పికి ఏకి మధ్య దూరం మనకు కావాలంటే ఈ పిఏ మధ్య డిస్టెన్స్ కావాలి. చాలా జాగ్రత్తగా వినన్నా. ఎప్పుడైనా మనకి 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమనంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. x1 - x2² + y1 - y2². ఇది ఏ ఫార్ములా? ఎప్పుడైనా మనకి 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్యన డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, x1 - x2. x1 అంటే ఎంత? x. x2 అంటే 5 అంటే x - 5² x - 5² ప్లస్ y1 - y2. y1 అంటే y, y2 అంటే -4. ఇది -4, ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇదేంటి? y+4² = అదేవిధంగా ఇప్పుడు PAకి చేసాం కదా, అదేవిధంగా PBకి చేయండి. బి పాయింట్ ఏంటన్నా చూడండి, 7, 6 x1 y1 ఇవి. సో వీటిని x2 y2 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇది కూడా సేమ్ ఫార్ములా. x1 - x2. x1 అంటే x, x2 అంటే 7. అంటే ఏమవుతుంది? x - 7² కదా. 4 x - 7² ప్లస్ y1 - y2. y1 అంటే y, y2 అంటే -6 అంటే y - 6². అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో నెక్స్ట్ స్టెప్ చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది x - 5² అంటే
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి మనకి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కదా. దీన్ని చాలామంది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటారు. ఎలా అయినా రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 మైనస్ 2ab అంటే 2 5 10 అండ్ 10 ఇంటూ ఎక్స్ 10x కదా. ప్లస్ ఇదే ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదనా. ఆ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ 2ab 2 4 8 అండ్ 8 ఇంటూ వై 8y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ నేను చేస్తాను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా ప్లస్ ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 మైనస్ 2ab 6 2 12 అండ్ 12 ఇంటూ వై 12y. అర్థమైంది కదండి ఇక్కడ వరకు. సో మీకు నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేసామంటే ఎక్కడైతే మనకు 9 ఇంటూ వాల్యూ ఉంది కదా, సో ఈ వాల్యూ ఉంది కదా, ఈ టోటల్ వాల్యూని 9తో మల్టిప్లై చేయండి. అర్థమైంది కదండి. ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని 9 చేత మల్టిప్లై చేయండి. 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ వై స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ చూడండి ఆర్డర్ వైజ్గా చేసేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్స్ మైనస్ 9 10s 90 అండ్ ఎక్స్, తర్వాత ఎక్స్ టర్మ్. నెక్స్ట్ మనం వై టర్మ్ తీసుకోవాలి. సో 9 8s 72 వై ప్లస్ 16 25 ఎంత అవుతుంది మనకి? 41. సో 41 ఇంటూ 9 369 కదా ఈజ్ ఈక్వల్ టు రెండు మల్టిప్లై చేయండి. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 14 ఎంత అవుతుంది? 56x మైనస్ 4 ఇంటూ 12 48. అదేవిధంగా 36 అండ్ 49 ప్లస్ చేయండి. ఆ వచ్చిన వాల్యూతో 4కి మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 340 కదా. సో ఇప్పుడు చూడండి, ఈ టోటల్ టర్మ్ ఏదైతే ఉందో ఈ మొత్తం టర్మ్ నేను 0 అనుకుంటాను కదా. అంటే ఇప్పుడు టోటల్ టర్మ్ మనం 0 చేయాలి. ఎప్పుడు ఒక టర్మ్ 0 అవుతుంది? టోటల్ వాల్యూస్ మనకి లోపలికి వస్తే అప్పుడు టోటల్ ఈక్వేషన్ అనేది 0 అవుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఈ వాల్యూస్ అన్నీ మనకి లోపలికి వస్తాయి అని అర్థం. అంటే ఇప్పుడు టోటల్ వాల్యూస్ మనకి ఇటు వస్తే ఏమవుతాయి? ప్లస్ వాల్యూస్ మైనస్ అవుతాయి, మైనస్ వాల్యూస్ ప్లస్ అయిపోతాయి కదా. ఈ టోటల్ వాల్యూస్ ఇటు వచ్చింది, ఈ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? ఇది వస్తుంది కదా, సో మైనస్ వాల్యూస్ ప్లస్ అయిపోతాయి. చూడండి 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ 9 మైనస్ 4 5x స్క్వేర్ సరిపోతుంది కదా. ప్లస్ 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ 9 మైనస్ 4 5 అండ్ y స్క్వేర్ 5y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ చూడండి, మైనస్ 90x ఇక్కడ ఎంత ఉందన్నా? మైనస్ 56x 56 ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. మైనస్ 90 ప్లస్ 56 ఎంత అవుతుంది మనకి? చూడండి మైనస్ 90 ప్లస్ 56 34. పెద్ద నెంబర్ ఎంత? 9 కదా, బిగ్ నెంబర్ 9 కదా. సో ముందు ఎంత ఉంది? సింపుల్ మైనస్ ఉంది. సో మైనస్ 34x ప్లస్ నెక్స్ట్ వై టర్మ్స్ క్యాల్కులేట్ చేయండి. 72y అండ్ 48y 48 వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 72 ప్లస్ 48 ఇజ్ ఈక్వల్ టు 120 అనమాట. ఇంకేముంది? y ఉంది. సో 120y ప్లస్ ఇంకేమో చూడండి 340 340 వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ 340 అర్థం కదా. సో 369 340 తీయండి. 340 క్యాన్సిల్, ఏముంది ఇక్కడ? 29 మిగులుతుంది. అండ్ ఎంత ఆన్సర్? 29 కదా. సో 29 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? అర్థం కదా. చాలా జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ మన కన్క్లూజన్ ఏం రాస్తాం? ద లాకస్ ఆఫ్ P ఏమనుకోవడం? x, y ఈజ్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకున్నానా? చాలామంది ఇదేమనుకుంటున్నారు? పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు. కాదు, పాయింట్ యొక్క లాకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మేము ఏం చేసాం లాస్ట్గా? ఇది పాయింట్ కాదు, పాయింట్ యొక్క లాకస్ ఈక్వేషన్. అంటే P అనే పాయింట్ యొక్క లాకస్ ఈక్వేషన్ ఇది. అర్థమైంది కదా. సో క్వశ్చన్లో కూడా అదే అడిగాడు. ఏమని అడిగాడు? P యొక్క లాకస్ ఈక్వేషన్ అడిగాడు. క్లియర్? అర్థమైంది కదా. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో స్టార్టింగ్లో చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో అప్డేట్ ఏంటంటే
ఇంతవరకు మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో దీని యొక్క మెటీరియల్ అంటే దీని యొక్క పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థమైంది కదా, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగానే మీకు మ్యాథ్స్ సెకండ్ ఇయర్ 2A 2B మెటీరియల్స్ మీకు 2A 2B మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, అదేంటంటే ఒక సబ్స్క్రైబ్ అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ఉంది. అక్కడి నుంచి మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. అర్థమైంది కదా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క స్క్రీన్ షాట్ ఉంచుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయ్యేటట్టు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు మాకు వాట్సాప్ చేస్తే మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇక వాట్సాప్ నెంబర్ ఎక్కడ ఉందంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. అక్కడి నుంచి మీరు ఈ 2 స్క్రీన్ షాట్స్ మాకు పెడితే అక్కడి నుంచి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ అనేవి ఫ్రీగా పొందడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజుకి వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.